So good afternoon, dear students. Today we will discuss some important bits zoology. Okay? Entrance exams అనేటువంటి bits మనం discuss చేసుకుందాం. Okay? I will share you the screen. So bits మీకు కనిపిస్తున్నాయా? సతీష్ అన్మ్యూట్ యువర్ స్పీకర్. సతీష్, హలో. సతీష్, బిట్స్ కనిపిస్తున్నాయా నీకు? రవితేజ రవితేజ్ ఇప్పుడు అడ్మిట్ కావడం వల్ల మళ్ళీ కట్ అయింది. కనిపిస్తున్నాయా? హలో సతీష్, సతీష్ కనిపిస్తున్నాయమ్మా? బిట్స్ కనిపిస్తున్నాయా? జువాలజీ బిట్స్, అనాటమీ అండ్ ఫిజియాలజీ. కనబడటం లేదా? రవితేజ, ఇంకా స్క్రీన్ ఏమైనా కనిపిస్తుందా నీకు? కనిపించడంలా? జస్ట్ వెయిట్. ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఓకే, ఇప్పుడు బిట్స్ కనిపిస్తున్నాయా నీకు? అనాటమీ, ఫిజియాలజీ, స్కెలిటల్ సిస్టమ్ బిట్స్, anatomy and physiology. Okay, so some important bits of zoology we will discuss in this class. Okay, anatomy and physiology of skeletal system. Okay, అస్థిపంజరంలో ఉన్నటువంటి ఎముకలు, తర్వాత శరీర ధర్మశాస్త్రం, ఫిజియాలజీ సంబంధించిన బిట్లు ఇవి. హ్యూమన్ బీయింగ్స్ లో, ఓకే, ఇంకా అదర్ యానిమల్స్ లో కూడా, క్షీరదారులో, వాటిలో. సో మొదటి బిట్ మనం చూసుకుంటే మానవునిలో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఓకే, సో మానవునిలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంతంటే 206. ఓకే, 206, 206 ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. టింపానిక్ బుల్లా ఈ ద ఆడిటరీ క్యాప్సూల్ ఇన్ ద స్కల్ ఆఫ్ rabbit. The skull of dash rabbit and other animals. ఏంటి? టింపానిక్ బుల్లా అనే శ్రవణ గుళిక వేటి పురులో ఉంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. టింపానిక్ బుల్లా అనే శ్రవణ గుళిక, ఆడిటరీ క్యాప్సూల్, ప్రెజెంట్ ఇన్ విచ్ యానిమల్ స్కల్? దానికి ఆన్సర్ గా కుందేలు, ర్యాబిట్ అండ్ అదర్ మ్యామల్స్. కుందేలు మరియు ఇతర క్షీరదాలు ఆన్సర్ అనేది దానికి ఆన్సర్. ర్యాబిట్ అండ్ అదర్ మ్యామల్స్ అనేది రాయాలి. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ చూడండి. సో ఇన్ ర్యాబిట్ బ్రాడ్, ఓకే, వెడల్పుగాను, వింగ్ లైక్ ట్రాన్స్వర్స్ ప్రాసెస్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డాష్. ఓకే, అంటే ఏంటి? కుందేలులో వెడల్పైన రెక్క వంటి కీలితం ఏ కశేరుకం లక్షణం? అంటే కశేరుకం అంటే ఏంటి? వెన్నుపూస. ఏ వెన్నుపూస కుందేలులో వెడల్పైన రెక్క లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అంటే అట్లాస్. అట్లాస్ అంటే ఏంటి? ఓకే, మొదటి వెన్నుపూస, ఫస్ట్ వర్టిబ్రా ఇస్ కాల్డ్ ద అట్లాస్. ఓకే,
వెన్నుపూసల దండం ఉంటుంది కదా వర్టిబ్రల్ కాలంలో ఫస్ట్ వర్టిబ్రా ఇన్ ద వర్టిబ్రల్ కాలం. ఓకే, వెన్నుపూసలో మొదటి వెన్నుపూస ఇది నేర్పిస్తాం. అది పుర్రెకు కనెక్ట్ అయి ఉంటుంది, అతికి ఉంటుంది. నెక్స్ట్ నాలుగో బోన్స్ ఆఫ్ చిల్డ్రన్ కంటైన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ లిటిల్ ఆఫ్ డాష్. సో చిన్నపిల్లల ఎముకల్లో ఎక్కువ మొత్తంలో కర్బన పదార్థం మరియు తక్కువ మోతాదులో ఉండునది ఏది అంటే అప్పుడు సాల్ట్స్, దానికి లవణాలు అని ఆన్సర్ పెట్టాలి. లవణాలు. నెక్స్ట్ సెల్లా టర్సికా. ఓకే, వాట్ ఈజ్ సెల్లా టర్సికా ఈజ్ డాష్ అంటే సెల్లా టర్సికా అంటే అనేది ఏంటి? ఓకే, ఇది డిప్రెషన్ ఇన్ ద స్కల్, పుర్రెలో ఉన్నటువంటి గుంత, చిన్న గుంత. దాంట్లోనే ఏముంటుంది? సెల్లా టర్సికాలోనే పిట్యూటరీ గ్లాండ్ అనేది కనిపిస్తుంది. పియూస గ్రంథి అనేది ఆ గుంతలో ఉంటుంది. సెల్లా టర్సికా అనేది డాష్, పుర్రెలో ఉన్న గుంత, దానికి ఆన్సర్. నెక్స్ట్ 6th బిట్ చూడండి, 6వ బిట్, 6th క్వశ్చన్. ఒడంటాయిడ్ ప్రాసెస్ ఈజ్ ఫౌండ్ ఇన్ డాష్. సో ఒడంటాయిడ్ కీలితం ఉన్న భాగం ఏది? ఒక ఎముక పైన ఉంటుంది ఇది. సో ఆ ఎముక ఏంటంటే హ్యూమరస్, దండచేయిలో ఉన్నటువంటి ఎముక. మోచేతిలో కాదు, మోచేతిలో అయితే 2 ఎముకలు ఉంటాయి. దండ చేతిలో ఉన్నటువంటి ఒకే ఒక ఎముక ఉంటుంది మనకి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే హ్యూమరస్. హ్యూమరస్ కి ఒడంటాయిడ్ ప్రాసెస్ అనేది ఒడంటాయిడ్ కీలితం కలిగి ఉంటుంది. అది ఒడంటాయిడ్ ప్రాసెస్ ఇస్ ప్రెజెంట్ ఆన్ హ్యూమరస్. ఓకే, సో 7th బిట్ చూడండి, 7వ బిట్. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కార్టిలేజ్ ఇంటూ బోన్ ఈజ్ కాల్డ్. ఓకే, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కార్టిలేజ్ ఇంటూ బోన్ ఈజ్ కాల్డ్. మృదులాస్థి ఎముకగా మార్పు చెందటాన్ని ఏమంటారు? దాన్ని అస్థీకరణ లేదా ఆసిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. దాన్ని ఆసిఫికేషన్ అంటే ఏంటి? అస్థీకరణం చెందటం. ఓకే, నెక్స్ట్ 8th బిట్ చూడండి, 8వది. జాయింట్ వేర్ మూమెంట్ ఈజ్ లిమిటెడ్ ఈజ్ కాల్డ్ ఎ డాష్. ఓకే, సో ఏ కీలులో తక్కువ మోతాదులో కదలిక ఉన్నటువంటి కీలు ఏది అనేసి క్వశ్చన్. తక్కువ మోతాదులో కదలిక జరిపే కీలు. ఓకే, సో దానికి ఆన్సర్ హెమిఆర్థరైటిక్ జాయింట్, హెమిఆర్థరైటిక్ కీలితం అంటాం తెలుగులో దాన్ని. నెక్స్ట్ సీదా 9th బిట్, 9వ బిట్. టూ హాఫ్స్ ఆఫ్ పెల్విక్ గర్డిల్ ఆఫ్ మ్యామల్స్ ఆర్ జాయిండ్ బై. క్షీరదాలలో ఉన్నటువంటి ఆ శ్రోణి మేకల్లో 2 సమాన అర్ధ భాగాలు ఉంటాయి. ఓకే, 2 ఈక్వల్ హాఫ్స్. 2 halves ఆఫ్ పెల్విక్ గర్డిల్ ఆఫ్ మ్యామల్స్ ఆర్ జాయిండ్ బై. దేని చేత కనెక్ట్ అయి ఉంటాయి? సో ఆ యొక్క కనెక్షన్ ఏమంటామంటే ప్యూబిక్ సింపైసిస్ అంటాం. క్షీరదాలలో శ్రేణి మేకల్లోని 2 అర్ధ భాగాలు దేని ద్వారా కలపబడి ఉంటాయని చెప్పాం కదా, అది క్వశ్చన్. అది దానికి ఆన్సర్ జగన సందాయకం. ఓకే, ఆన్సర్ జగన సందాయకం. సో 2 ఈక్వల్ హాఫ్స్ ఆఫ్ పెల్విక్ గర్డిల్ ఆర్ కనెక్టెడ్ బై జాయిండ్ బై ప్యూబిక్ సింపైసిస్. ఓకే, ఆన్సర్ ఇస్ ద ప్యూబిక్ సింపైసిస్. నెక్స్ట్ is the 10th bit in appendicular skeleton. Okay, so appendicular skeleton of rabbit, sigmoid notch and olecranon process are parts of dash. Okay, radio ulna. Then answer radio ulna. కుందేలు బాహ్యాస్థి పంజరంలో సిగ్మాయిడ్ గుంట మరియు ఒలిక్రేనిన్ కీలితం ఉండునది డాష్. దేనిపైన? రత్ని అరత్ని, రేడియో అల్నా అనే ఎముకల పైన ఈ యొక్క సిగ్మాయిడ్ నాచ్, సిగ్మాయిడ్ గుంట మరియు ఒలిక్రేనిన్ ప్రోసెస్ కీలితం అనేవి కనిపిస్తాయి. ఆ ఎముకల పైన ఉంటాయి. ఏటమేనంటే రత్ని అరత్ని తెలుగులో. ఓకే, ఇంగ్లీష్లో రేడియో అల్నా అంటాం. ఆ ఎముకల మీద ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 11th బిట్. హ్యావర్సన్ సిస్టమ్స్ ఆర్ క్లియర్లీ విజిబుల్ ఇన్. హ్యావర్సన్ సిస్టమ్స్ ఆర్ క్లియర్లీ విజిబుల్ ఇన్. ఓకే, డాష్ ఫిమర్ ఆఫ్ ర్యాబిట్. క్లియర్లీ విజిబుల్ ఇన్ డాష్. దానికి క్వశ్చన్ ఇది. అంటే ఏంటి? హ్యావర్సన్ వ్యవస్థలు బాగా ఎక్కడ కనిపిస్తాయి? హావర్సన్ వ్యవస్థలను ఎక్కడ బాగా చూడవచ్చు?
అంటే దాని కాన్సెప్ట్ కుందేలు తుంటి ఎముక. ఓకే, ఫిమర్ ఆఫ్ ర్యాబిట్. ఫిమర్ అనేది తొడ ఎముక అంటాం, దీన్నే తొడ ఎముక తుంటి ఎముక అంటాం. ఓకే, సో దాంట్లో ఈ యొక్క హ్యావర్సిన్ సిస్టమ్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి, చాలా చక్కగా కనిపిస్తాయి హ్యావర్సిన్ సిస్టమ్స్. ఓకే, బోన్కి రిలేటెడ్ అది హ్యావర్సిన్ సిస్టమ్, హ్యావర్సిన్ వ్యవస్థ అంటే. నెక్స్ట్ 12th బిట్ చూడండి. ద లాంగెస్ట్ బోన్ ఆఫ్ ద హైండ్ లింబ్ ఆఫ్ మ్యాన్ ఈజ్. ఓకే, ద లాంగెస్ట్ బోన్. ఓకే, మానవుని కాలులో అంటే చర్మాంగంలో పొడవైన ఎముక ఏదంటే ఫిమర్. దాని కాన్సెప్ట్ ఫిమర్ అంటే తుంటి ఎముక. ఇంతకుముందు చెప్పాను కదా. సో తుంటి ఎముక ఫిమర్, తొడలో ఉన్నటువంటి ఎముక తుంటి ఎముక అంటాం. తుంటి ఎముక ఇంగ్లీష్లో దాన్ని ఫిమర్ అంటాం. ఓకే, సీ ద 13th బిట్. ద స్కల్ ఓపెన్స్ బిహైండ్ బై. ఓకే, వెనుక పుర్రె వెనుకకి దేని ద్వారా తెరుచుకుంటుంది? ద స్కల్ ఓపెన్స్ బిహైండ్ బై. ఓకే, అక్కడ ఒక రంధ్రం ఉంటుంది పుర్రెకు బయటకు తెరుచుకోవడానికి వెనుకకు. సో దాన్నే ఇంగ్లీష్లో ఫొరామిన్ మాగ్నం పిలుస్తాం. ఫొరామిన్ మాగ్నం ఆన్సర్ దాన్ని. పుర్రె వెనుక భాగంలో తెరుచుకునే రంధ్రం. ఓకే, డాష్ ఏది అంటే మహావివరం అంటాం తెలుగులో దాన్ని. ఫొరామిన్ మాగ్నంని మహావివరం అని అంటాం. ఓకే, నెక్స్ట్ 14th బిట్ చూడండి. ద సాఫ్ట్ ఆఫ్ ఏ లాంగ్ బోన్ ఈస్ కాల్డ్. ఓకే, సో పొడవైన ఎముకలలో కాండ భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈస్ డయాపైసిస్. దాన్నే డయాపైసిస్ అని పిలుస్తాం. ఓకే, పొడవైన ఎముకలలో ఉన్నటువంటి కాండ భాగము లాంగ్ బోన్. ద సాఫ్ట్ ఆఫ్ ద లాంగ్ బోన్ ఈస్ కాల్డ్ డయాపైసిస్. ఓకే, దాని ఆన్సర్ డయాపైసిస్. నెక్స్ట్ సీ ద 15th బిట్. ద బోన్ ఆఫ్ ద స్కల్ include దట్ ఆఫ్ క్రేనియం అండ్ డాష్. ఓకే, పుర్రెలోని ఎముకలు వేటికి చెందినవి? పుర్రెలోని ఎముకలు వేటికి చెందినవి? కపాలము మరియు ముఖం. ఓకే, సో కపాలం అంటే ఏమిటి? పుర్రె. ఆ పుర్రెలో ఉంటాయి ఎముకలు, మరియు ముఖానికి సంబంధించినటువంటి రెండింటికి సంబంధించినటువంటి ఎముకలు అవి. ద బోన్స్ ఆఫ్ ద స్కల్. ఓకే, ఈ పుర్రెలో ఉన్నటువంటి ఎముకలు దట్ ఇంక్లూడ్ ద క్రేనియం అండ్ ఫేస్. ఓకే, ఫేస్ ముఖం కదా, కాబట్టి ఫేస్ కూడా ఆన్సర్ అది. ముఖం కూడా వస్తుంది. నెక్స్ట్ 16th బిట్. గ్లెనాయిడ్ క్యావిటీ ఈజ్ ఫౌండ్ ఇన్. గ్లెనాయిడ్ కుహరం ఉంటున్నది ఎక్కడ ఉంటుంది? దీన్నే తెలుగులో హంస కుహరం అంటాం. గ్లెనాయిడ్ కుహరం, దాన్ని హంస కుహరం అంటాము. ఇది ఎక్కడ ఉంటుంది? ఫౌండ్ ఇన్ అంటే పెక్టోరల్ గడ్డిల్. దాన్నే ఉరోమేకల్లో ఈ యొక్క కుహరం కనిపిస్తుంది, హంస కుహరం. గ్లెనాయిడ్ క్యావిటీ అంటాను ఇంగ్లీష్లో. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ పెక్టోరల్ గడ్డిల్, ఉరోమేకల. ఈ ఉరోమేకల అనేది హైండ్ లింబ్ బోన్స్, రిబ్స్ కి, మన హ్యాండ్ బోన్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. పెక్టోరల్ గడ్డిల్ ఇస్ కనెక్టెడ్ టు అవర్ హ్యాండ్ బోన్స్. ఓకే, హ్యూమరస్ ఉన్నాయి కదా, హ్యూమరస్ అక్కడ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఫామ్ అవుతుంది ఒక ఉరోమేకలు. నెక్స్ట్ 17th బిట్. యు సీ ద 17th బిట్. ఒమర్ ఈజ్ ఎ బోన్ ఫౌండ్ ఇన్ డాష్. ఓకే, సో ఒమర్ అనే ఎముక ఎక్కడ ఉంటుంది? ఉండేదంటే పుర్రె, స్కల్ అంటాం. స్కల్ కంటైన్స్ ద బోన్ కాల్ ఒమర్. ఓకే, సో 18th బిట్ చూడండి. 18వ బిట్. హ్యూమరస్ డిఫర్స్ ఫ్రమ్ ద ఫిమర్ ఈజ్ ఇన్ హ్యావింగ్. అంటే హ్యూమరస్ ఎముక ఎక్కడ ఉంటుంది? దండచేయిలో ఉన్నటువంటి ఎముక. ఫిమర్ అనేది తొడ తుంటి ఎముక అని చెప్పాను. అది హ్యూమరస్ తుంటి ఎముక నుంచి ఏ విధంగా తేడాన్ని చూపుతుంది? భుజాస్థి తుంటి ఎముకతో దేనితో విభేదిస్తుంది అంటే ఒలిక్రేనిన్ ప్రోసెస్. సో ఒలిక్రేనిన్ ప్రోసెస్ అనేది భుజాస్థి ఉంటుంది, దానికి ఫిమర్కు ఉండదు. ఇది ఒలిక్రేనిన్ ప్రోసెస్ ఇది ఆన్సర్. నెక్స్ట్ 19th బిట్ చూడండి. జిపాయిడ్ కార్టిలేజ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డాష్. సో జిపాయిడ్ కార్టిలేజ్ అనే ఈ యొక్క జిపాయిడ్ మృదులాస్థి దేనిలో భాగంగా ఉంటుంది అంటే ఉరోస్థి, స్టెర్నంలో అది ఆ కార్టిలేజ్ అనేది జిపాయిడ్ కార్టిలేజ్ ఉంటుంది. నెక్స్ట్ 20th బిట్ చూడండి. పటెల్లా ఈజ్ ఎ బోన్ ఫౌండ్ ఇన్ డాష్. ఓకే, పటెల్లా అనే ఎముక ఎక్కడ ఉంటుంది? వెరీ ఫౌండ్. సో నీ అంటే మోకాల్లో ఉంటుంది అది. నీ బోన్ అంటాం. ఓకే, పటెల్లా మోకాలు చెప్పు దగ్గర ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 21. క్లావికల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డాష్. జత్రుక దేనిలోని భాగంగా ఉంటుంది అంటే ఉరోమేకల. పెక్టోరల్ గడ్డిలో ఈ యొక్క జత్రుక అనే బోను ఉంటుంది.
this is the one bone present in pectoral girdle. Okay, 22వ బిట్ చూడండి. The comma shaped bone which forms the posterior lateral boundary of the skull of frog is dash. కప్ప పుర్రె పరాంతంలో కామ ఆకారంలో ఉన్న ఎముక ఏదంటే ప్రలంబ గండిక. ఓకే, దాన్ని క్వాడ్రటో జగులు అంటారు. నెక్స్ట్ 23వ బిట్ చూడండి. కప్ షేప్ స్ట్రక్చర్ ఆఫ్ పెల్విక్ గర్డిల్ ద అస్టాబ్యులం ఇన్ మ్యాన్ ఈస్ ఫార్మ్డ్ బై డాష్. ఓకే, సో ఇక్కడ మానవుని శ్రోణి మేకలలోని అస్టాబ్యులం వీటి కలయిక వలన ఏర్పడుతుంది. ఏ కలిసి అస్టాబ్యులంని ఏర్పరుస్తాయి ఉడుకలాన్ని. అంటే శ్రోణ్యాస్తి, అస్మాస్తి, జగనాస్తి. దాని కాన్సర్ ఇలియం, ఇస్చియం, ప్యూబిస్. ఈ 3 ఎముకలు కలిసి అస్టాబ్యులంని ఫామ్ చేస్తాయి. ఇక్కడ పెల్విక్ గర్డిల్లో, శ్రోణి మేకల్లో. నెక్స్ట్ 24th బిట్స్ ఇదర్. 24th క్రేనియం ఆఫ్ మ్యాన్ ఈజ్ మేడప్ ఆఫ్ డాష్. మానవుల్లో ఉన్నటువంటి పుర్రె ఎన్ని ఎముకలను కలిగి ఉంటుంది? ఎన్ని ఎముకలతో ఏర్పడుతుందంటే 8 ఎముకలు కలిసి ఆ యొక్క పుర్రెను ఏర్పరుస్తాయి. 8 బోన్స్. నెక్స్ట్ 25th అరిట్నాయిడ్ కార్ట్లేజ్ ఆర్ ఫౌండ్ ఇన్ డాష్. అరిట్నాయిడ్ మృదులాస్థి ఉండేది ఎక్కడ ఉంటుందంటే కప్ప స్వరపేటిక, లారింగ్స్ ఆఫ్ ద ఫ్రాగ్. దాని కాన్సెప్ట్ లారింగ్స్ ఆఫ్ ఫ్రాగ్ కంటైన్స్ ద అరిట్నాయిడ్ కార్ట్లేజ్. ఓకే, నెక్స్ట్ 26th బిట్ చూడండి. ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైబ్రస్ జాయింట్ ఈజ్. ఓకే, తంతియుత కీలుకు ఉదాహరణ ఏంటి అంటే పంటి గుంతలోని కీలు. ఓకే, జాయింట్స్ ఇన్ టూత్ సాకెట్స్. పంటి గుంతలో కీలునే ఈ యొక్క తంతియుత కీలుకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఫైబ్రస్ జాయింట్. ఓకే, మంచి ఉదాహరణగా ఫైబ్రస్ జాయింట్కి మంచి ఉదాహరణగా జాయింట్స్ ఇన్ టీత్ సాకెట్స్. ఆన్సర్ దట్ ఈస్. నెక్స్ట్ 27. ఓకే, 27వ బిట్ చూడండి. The centrum of vertebra which is concave at both ends is said to be. Okay, సో ఇక్కడ కశేరు అంటే వెన్నుపూస అనేది 2 వైపులా పుటాకారంగా ఉంటే కాన్కేవ్ ఆన్ ఐదర్ సైడ్. ఓకే, పుటాకారం ఉంటే అటువంటి వెన్నుపూసను ఏమని పిలుస్తాము? ఆంపిసీలస్. ఓకే, ఆంపిసీలస్ అంటాం. నెక్స్ట్ బోన్స్, ద బోన్స్ దట్ ఫార్మ్. ఇంకో బిట్ చూడండి 28. The bones that forms the roof of the skull are. Okay, so పుర్రె పై కప్పును ఏర్పరిచే ఎముకలు ఏంటి? వాటిని ఏమంటామంటే కుడ్యాస్తులు, పెరియేటల్స్ అంటాము, కుడ్యాస్తులు. ఓకే, తర్వాత 29th బిట్. ఇన్ ర్యాబిట్ ద జా సస్పెన్షన్ ఈజ్ డాష్. ఓకే, కుందేలులో దవడల అవలంబనం ఎటువంటి రకము? దాన్ని ఏమంటామంటే ఆటోస్టెలిక్ కన్వర్షన్. ఆటోస్టెలిక్ అని ఆన్సర్. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ బోన్ ఈజ్ రిప్లేసింగ్ బోన్? ఓకే, సో రిప్లేస్ అయ్యే అంటే భర్తీ అయ్యే ఎముక ఏది? పార్శ్వాన కపాలాస్తులు అంటాం. ఎగ్జాక్సిపిటల్స్ ని ఒక రిప్లేసింగ్ బోన్స్ అని పిలుస్తాం. ఓకే, 31. సో 38 బిట్స్ ఉన్నాయి. అదొక 8 బిట్లు. అభివృద్ధి చెందు సమయంలో మృదులాస్థి కాని ఎముక చేతిలోని దండ ఎముక. ఓకే, సో నెక్స్ట్ 32 చూడండి. యాక్సిస్ వర్టిబ్రా ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ డాష్ ఓడంటాయిడ్ ప్రాసెస్. 2వ గ్రేవ కశేరుకమైన యాక్సిస్ ముఖ్య లక్షణం ఏంటంటే దంతావకీలితం ఉండటం. ఓకే, సో క్యాన్సర్లెస్ బోన్ ఈజ్ ఆల్సో కాల్డ్ డాష్. క్యాన్సర్లెస్ బోన్ ఎముకకి మరొక పేరు ఏంటంటే స్పంజికాయుత ఎముక అని పిలుస్తారు. ఓకే, 34. మాండిబుల్ ఈజ్ ఎ బోన్ ఆఫ్ డాష్. ఓకే, మాండిబుల్ ఎముక ఎక్కడ ఉంటుందంటే క్రింది దవడలో ఉంటుంది. సో ఇంకోటి 36 బిట్ చూడండి. ద బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ డాష్. దీన్నే హెమి ఆర్థ్రాయిటిక్ జాయింట్ అంటాం. ఉమ్మడి కీలితం అని పిలుస్తాం. బంతిగిన్ని కీలు ఏ రకానికి చెందిందంటే ఉమ్మడి కీలు. ఓకే, సో ఈ విధంగా ఇవి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఇన్ జువాలజీ. సో జువాలజీలో 10th శాస్త్రంలో ఇంపార్టెంట్ బిట్స్ ఎగ్జామ్కి మీరు అప్పుడప్పుడు రిఫర్ చేస్తూ ఉండాలి. ఇటువంటి బిట్స్ సో రావడానికి అవకాశం ఉన్నది. ఓకే, సో
సో ఒక ఈ రెండే కాకుండా ఇంకా మిగతా బ్రాంచెస్ కూడా చదవాలి. ఇప్పుడు మనం అనాటమీ, సమ్ బిట్స్ ఆఫ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో కమ్ బ్యాక్. ఓకే డియర్ స్టూడెంట్స్, మనం ఈ క్లాస్లో కొన్ని జువాలజీ ముఖ్యమైనటువంటి వీటి గురించి చర్చించుకున్నాము. ఓకే, సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ నౌ ప్రజెంట్? ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు, సతీష్, రవితేజ, నాస్మా. ఓకే, సో రవితేజ, అన్మ్యూట్ యువర్ స్పీకర్. ఓకే, అర్థమయ్యాయా? బిట్లు అర్థమయ్యాయా? ఓకే, ఓకే, ఇటువంటి బిట్స్ మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రావడానికి అవకాశం ఉన్నది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జువాలజీ తరపు నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్లు 2 బ్రాంచెస్ నుంచే మీకు అడిగాను, ఫిజియాలజీ అండ్ స్కెలిటన్, అనాటమీ నుంచి ఫిజియాలజీ నుంచి అడగడం జరిగింది. ఓకే, సతీష్, అన్మ్యూట్ యువర్ స్పీకర్. సతీష్, బిట్స్ ఏమైనా అర్థమయ్యా? అడిగిన బిట్లు. ఓకే, ఓకే, ఇటువంటివి మీరు ఓకే రివిజన్ చేస్తూ ఉండాలి. సబ్జెక్ట్లో కానీ లేదా వేరే ఎంట్రన్స్ కానీ చదివేటప్పుడు మీరు జువాలజీ ఎంట్రన్స్ రాయాలనుకున్నా చాలా ఉపయోగపడతాయి. పీజీ ఎంట్రన్స్ కోసమని కొన్ని బిట్లు ఈ విధంగా పీపీటీలో ఉంచడం జరిగింది. సో వాటిని మీకు ఈ స్క్రీన్ షేర్ ద్వారా చెప్పడం జరిగింది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.